సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లో జరిగిన సంఘటన అమానుషమని, నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర పంచాయతీరాజు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో మమతా ఇండస్ట్రీస్ వద్ద ఇటీవల 6 ఏళ్ల పసిపాపపై జరిగిన సంఘటన ప్రదేశాన్ని మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, దనసరి అనసూయ, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, చింతకుంట విజయ రమణారావుతో కలిసి పరిశీలించి రామగుండం సిపి శ్రీనివాస్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుల్తానాబాద్లో మీడియా ప్రతినిధులతో రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ మాట్లాడుతూ, పసిపాప తల్లిదండ్రులు నిద్రపోయే సమయంలో రైస్ మిల్లులో పనిచేసే బీహార్కు చెందిన వ్యక్తి తల్లిదండ్రుల దగ్గర నుంచి పాపను ఎత్తుకు వెళ్లి అత్యాచారం చేసి హత్య చేయడం జరిగిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం, ఎంపీ, సహచర ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ మరింత భద్రత కల్పన, నిఘా పెంపు, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి దుర అలవాట్లకు గురైన వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నేరం చేసిన వ్యక్తులకు సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నామని, భవిష్యత్తులో పోలీస్ కార్యక్రమాలు పటిష్టం చేస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామం రైస్ మిల్లులో పనిచేస్తున్న దంపతుల 6 సంవత్సరాల బాలికను బీహార్కు చెందిన నిందితుడు అత్యాచారం చేసి హత్య చేయడం జరిగిందని అన్నారు. బాలిక అదృశ్యంపై సమాచారం అందిన వెంటనే నిమిషాలలో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి తనిఖీలు చేసి సంఘటన స్థలంలో విచారించి నిందితుడిని పట్టుకున్నారని, అప్పటికే ఆ బాలిక చనిపోయిందని అన్నారు. మానవ ప్రపంచం క్షమించారని, నేరాన్ని నిందితుడు చేశాడని పూర్తిస్థాయి వివరాలు తెలుసుకునేందుకు మంత్రి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి రావడం జరిగిందని, ఆ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించామని తెలిపారు. చిన్నారి బాలికను ఆ కిరాతకుడు దారుణంగా హత్య చేయడం అనేది ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారని అన్నారు. ఈ కేసులో నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరితగతిన శిక్ష పడే విధంగా ఆధారాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. పోలీసులకు సమాచారం అంది బాలిక ఆచూకీ తెలుసుకునే లోపే నిందితుడు ఆ బాలికను హత్య చేయడం, 1 గంట వ్యవధిలో ఇది జరగడం దురదృష్టకరమని, నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి సంబంధించి మరి రైస్ మిల్లో పనిచేస్తూ ఉన్న 2 దంపతుల పసిపిల్ల 6 సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందితుడు బీహార్కు సంబంధించిన వ్యక్తి. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు పడుకున్న ప్రాంతానికి వచ్చి వెంటనే మరి తనిఖీలు చేయటం, ఇక్కడ ఉన్న వారిని అందరినీ కూడా సంప్రదించడం, గంట వ్యవధిలోనే మరి ఈ సంఘటన జరిగింది. ఆ గంట సమయంలో కూడా పోలీసులంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితుని గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకీ గురించి చూస్తూ ఉన్న తరుణంలో మరి నిందితుడు కూడా దొరకడం, ఆ చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధాకరం. ఆ నిందితుడు చేసిన చర్య హీననీయమని, మానవ ప్రపంచం క్షమించరాని నేరం చేసిండు. పూర్తి స్థాయి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి నేను, మా సహచర మంత్రివర్గ సోదరిమణి సీతక్క గారు, మరి స్థానిక శాసనసభ్యులు
విజయరామరావు గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గోదావరి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, మా ఎంపీ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం. మరి ఆ చిన్నారి తల్లిదండ్రులను కూడా కలుసుకోవటం జరుగుతుంది. సంఘటన వివరాలను కూడా పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి కూడా తెలుసుకుంటాం. ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఆ కిరాతకుడు ఘోరమైన పనిచేసి హత్య గావించడం అనేది మరి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని, దాని తదుపరి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడే విధంగా ఉన్న ఆధారాలతో చట్టపరంగా ఆ నిందితుడిపై చర్యలు తీసుకునే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమేణా ఎక్కడ ఏ విధంగా జరిగింది, సంఘటనకు సంబంధించిన పోలీసు యంత్రాంగం వెంటనే రావటం, బాలిక ఆచూకీ తీసుకునే ప్రయత్న మార్గం తెలుసుకునే ప్రయత్నంలోనే మరి సంఘటన విషయానికి వస్తే ఆ నిందితుడు అప్పటికే ఆ బాలికని హత్య చేయడం, ఒక గంట వ్యవధిలోనే అన్నీ జరిగిపోవడం మేము ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటుంది. ఖచ్చితంగా నిందితుడిపై తల్లిదండ్రులతో నిద్రపోతుండగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి రైస్ మిల్లో పనిచేస్తున్నటువంటి బీహార్కు చెందినటువంటి దుర్మార్గుడు, మరి మధ్యప్రదేశ్ చెందినటువంటి దుర్మార్గుడు తల్లిదండ్రుల పక్కన పడుకుంటున్నటువంటి పాపను అర్ధరాత్రి ఎత్తుకెళ్ళి అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. ఈ ఘటన పట్ల సీఎం గారు, మేము, శ్రీధర్ బాబు గారు, పెద్దలు, అదేవిధంగా మా సహచార ఎమ్మెల్యేలు, మా సోదరు ఎంపీ అందరం కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ స్పాట్కి ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం జరిగింది. వారి కుటుంబానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా పోలీస్ అధికారులు ఇంకా మెరుగైనటువంటి పనితనాన్ని పెంచుకొని గస్తీలు, అదేవిధంగా గస్తీ పెంచుకోవడం, ఇట్లాంటి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు, గంజాయిలో ఉన్నవాళ్ళు, మత్తులో ఉన్నటువంటి వాళ్ళు, పని లేకుండా మత్తులో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా వెతికి పట్టి మరి కౌన్సిలింగ్ చేయడము, లేదా నేర ప్రవృత్తి ఉంటే వెంటనే వారిని శిక్షించడము, ఇలాంటి జరగకుండా ముందస్తుగానే మరి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా వ్యవస్థ యొక్క కార్యక్రమాలను పటిష్టం చేస్తామని తెలియజేస్తూ అనంతరం పెద్దపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ఈ సంఘటనపై మంత్రుల బృందం, ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ పర్యటనలో మంత్రుల వెంట డీసీపీ ఎం చేతన్, ఏసీపీలు గజ్జి కృష్ణ, రమేష్, సిఐ కృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.